బ్రహ్మానందం గారు చాలా నాళ్ల తర్వాత ఒక ప్రధాన పాత్రలో నటించడం, వాళ్ళ అబ్బాయి హీరోగా నటించడం, ఈ సినిమాకి చాలా పాజిటివ్ వైబ్‌ని లేదంటే మంచి ఆసక్తిని నెలకొల్పేలా చేశాయి. బేసిక్‌గా చాలా సింపుల్ స్టోరీ. అయితే కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా అరుదుగా మన తెలుగు సినిమాలో ఎక్స్‌ప్లోర్ చేసిన పాయింట్ అనమాట. ఆ పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పేస్తే బాగోదు. సినిమాలో బ్రహ్మానందం అండ్ వాళ్ళ అబ్బాయిని తాత మనవళ్ళుగా చూపించడం అనేది సినిమాకు బిగ్గెస్ట్ యూఎస్‌పీ అని చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గానీ, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కానీ చాలా హృద్యంగా ఉంటాయి. వెన్నెల కిషోర్ కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే అసలు అతని క్యారెక్టరైజేషన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, దానికి కారణం ఏంటి అనేది ఇంకొంచెం బాగా ఎక్స్‌ప్లోర్ చేసి ఉండుంటే గనక ఆ క్యారెక్టర్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవారనమాట. యాజ్ యూజువల్ బ్రహ్మానందం గారు చాలా బాగా నటించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ గానీ, తన మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పాలా లేదా అని ఇబ్బంది పడే సందర్భాల్లో గానీ, మనవడితో తన భావోద్వేగాలను పంచుకోవాలనుకునే సందర్భంలో గానీ, ఇలాంటి సీన్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ గానీ, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గానీ చాలా బాగున్నాయి. అంటే చాలా రిలేట్ అవుతాం అనమాట. అరే! మన ఇంట్లో తాత కూడా ఇలాగే అనుకుని ఉంటారు కదా! ఇలాగే అందరూ దూరమైనప్పుడు బాధపడి ఉంటారు కదా! ఇలాగే ఒంటరితనం కారణంగా బాధపడి ఉంటారు కదా! అలాంటి చాలా రిలేటబుల్ అంశాలున్నాయి. బ్రహ్మానందం గారు ఆ క్యారెక్టర్‌ని ప్లే చేయడం వల్ల ఒక పరిపూర్ణత అనేది వచ్చింది. రాజా గౌతమ్ ఈ సినిమాలో నిజంగా సర్ప్రైజ్ అయ్యి, ఎందుకంటే తన ప్రీవియస్ మూవీస్‌తో పోల్చుకుంటే చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో టెక్నికాలిటీస్‌కొస్తే శాండిలియా మ్యూజిక్ డైరెక్షన్, ఈ నేపథ్య సంగీతం కూడా అంటే కామెడీ వచ్చేటప్పటికి ఒక రకమైన నేపథ్య సంగీతం, ఎమోషనల్ సీన్స్‌కి వచ్చేటప్పటికి ఒక రకమైన నేపథ్య సంగీతంతో అంటే తను చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమాకి. అంటే సినిమాకి ఒక టెక్నీషియన్ 100% ఇచ్చాడు అంటే గనక అది ఖచ్చితంగా శాండిలియా పిసపాటి. మితీష్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా డీసెంట్‌గా ఉంది. సో ఫైనల్‌గా డెబ్యూ డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. బేసిక్‌గా నిఖిల్ రాసుకున్న ఒక కోర్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ కోర్ పాయింట్ నిజంగా క్లాప్ వర్తి. ఎందుకంటే ప్రెజెంట్ సమాజానికి, అందులోనూ ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్కృతి రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంలో ఈ కోర్ పాయింట్ అనేది చాలా క్రూషియల్. అయితే ఆ కోర్ పాయింట్ చుట్టూ అల్లుకున్న డ్రామా ఏదైతే ఉందో, ఆ డ్రామా అనేది ఈ సినిమాకి నెగిటివ్‌గా మారింది. ఎందుకు అంటే ఏ క్యారెక్టర్‌కి కూడా స్పెసిఫిక్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్స్ లేకపోవడం, క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి ప్రాపర్‌గా ఎలివేట్ అవ్వకపోవడం, అన్నిటికీ మించి అతను ట్విస్ట్‌గా చూపించాలనుకున్న ఒక విషయాన్ని స్పెసిఫిక్‌గా ఇంటర్వల్ బ్లాక్ అని ముందే ఫిక్స్ అయిపోయి దాని చుట్టూ డ్రామా అల్లుకోవడం కారణంగా ఇది ఫస్ట్ హాఫ్‌లో గానీ, సెకండ్ హాఫ్‌లో గానీ ఇది సాగతీతలా అనిపించింది. ఆ కోర్ పాయింట్‌ని ఇంకొంచెం బాగా ప్రాపర్‌గా ఎలివేట్ చేసి తాళ్ళూరు రాజేశ్వరి అండ్ బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ గానీ, లేదంటే వారి మధ్య డ్రామా గానీ, అలాగే రాజాగౌతమ్ అండ్ బ్రహ్మానందం నడుమ డ్రామా గానీ, ఇంకొంచెం ప్రాపర్‌గా ఎమోషనల్‌గా వర్కౌట్ అయ్యి ఉండుంటే గనక ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో బ్రహ్మ ఆనందం అనేది ఒక మంచి సినిమాగా మిగిలిపోయేది. ఆ 2 విషయాలు లోపించడంతో ఒక సగటు సినిమాగా మిగిలిపోయింది. బట్ బ్రహ్మానందం హృద్యమైన నటన కోసం, శాండిల్య సంగీతం కోసం, రాజాగౌతమ్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని కుటుంబం అంతా కలిసి థియేటర్‌లో చూడొచ్చు.